హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా స్పోర్ట్స్ పర్సన్స్ అది ఎవరైనా కావచ్చు. సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు వాళ్ళకి రకరకాల ఇంజురీస్ అనేది అవడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. లైక్ క్రికెట్ కానివ్వండి, షటిల్ కానివ్వండి, టెన్నిస్ ఇలాంటివి ఆడేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి షోల్డర్కి సంబంధించినవి లేదనంటే వెన్నుకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి సర్జరీ అనేది జరిగేటప్పుడు రికవరీ టైం అనేది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా కేవలం పీఆర్పీ ట్రీట్మెంట్ తోటి సర్జరీతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి సైకలాజికల్ సపోర్ట్ కానివ్వండి, అలాగే న్యూట్రిషన్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక స్పోర్ట్స్ పర్సన్‌కి డెఫినిట్‌గా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకే సెంటర్‌లో అవైలబుల్ ఉన్నటువంటి సెంటర్ మన ఈపియాన్ ఈ స్పోర్ట్స్ అండ్ రీహాబ్ సెంటర్. మన జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాపెస్ట్ సెంటర్‌గా మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం స్పైన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తారు, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనల్ చంద్ర గారు. హలో మ్యామ్. నమస్తే. హలో మ్యామ్. సో ఇవాళ ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ది ప్రాబ్లం వాళ్ళకి స్పైన్ ఇంజరీస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గట్టిగా ఎగిరి పట్టుకోవడం చేయడం ఇలాంటివి చేసేటప్పుడు స్పైన్ ఇంజరీస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఒకవేళ వాళ్ళు సర్జరీకి వెళ్ళారంటే మీకు తెలుసు ఒక 6 months 1 year టైం కూడా తీసుకుంటూ ఉంటుంది. అంత టైం ఇస్తే వాళ్ళ కెరియర్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలా సర్జరీ అనేది అవసరం లేకుండా ఎలా మీరు ట్రీట్ చేస్తారు? ఎంత తొందరగా దీని నుంచి రికవర్ అవ్వచ్చు వాళ్ళు పీఆర్పీ తీసుకుంటే? ఇది స్పోర్ట్స్ పీపుల్ కి రికవరీ కంపేర్డ్ టు నార్మల్ పీపుల్ వేరే ఉంది. లైక్ యూ సెడ్ స్పోర్ట్స్ లో వాట్ దే వాంట్ ఇస్ ఎర్లీ రికవరీ, ఎర్లీ కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్. ఓకే, సో వీ హ్యావ్ టు సీ వాట్ ద స్పోర్ట్స్ ప్లేయర్ వాంట్. ఓకే, సో ఒకసారి ఇంజరీ అయిన తర్వాత రికవరీ కోసం కొంచెం టైం పడుతుంది. ఓకే, బట్ ఇఫ్ యూ గో ఫర్ సర్జికల్ ఇంటర్వెన్షన్, సర్జరీలో మొత్తం కట్ చేస్తారు ఆర్ సమ్ ఇంప్లాంట్ పెడతారు, దానికి రికవరీ చాలా ఇట్ విల్ టేక్ సో మెనీ మంత్స్ కదా, అరౌండ్ 6-7 months. సో ఈ 90% ఆఫ్ ద స్పోర్ట్స్ ఇంజరీస్లో మీకు సర్జరీకి అవసరం లేదు. ఓకే, సర్జరీ లేకుండా పిఆర్పి ట్రీట్మెంట్ ద్వారా ఆర్ సమ్టైమ్స్ విదౌట్ పిఆర్పి మంచిగా రీహాబ్, మంచి న్యూట్రిషన్ అండ్ ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్లో రికవరీ 3 months to 4 monthsలో సెట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ ఈ క్లినిక్లో, ఈ సెంటర్లో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ టైప్ ఫ్రమ్ అకాడమీస్. వేరే వేరే అకాడమీస్లో ప్లేయర్స్ ఆర్ కమింగ్ విత్ ఇంజరీ. సమ్టైమ్స్ పోస్ట్ సర్జరీ ప్లేయర్స్ కూడా దే కమ్ ఫర్ రీహాబ్. రీహాబ్లో ఇంపార్టెంట్ పార్ట్ మీన్స్ ఈ 2 to 3 months ఇస్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ మంత్స్. వై క్రూషియల్? బికాస్ ఆ టైంలో రికవరీ జరుగుతుంది బాడీలో. తర్వాత పేషెంట్ ఇస్ వెరీ, స్పోర్ట్స్ ప్లేయర్ ఇస్ వెరీ యాంగ్షియస్. They want to go back to sports, they want to go back to game, they are missing the game. Tarvata nutrition very important undi. And most importantly, like I said, players lo chala doubts unnai, then they are going through so much, so they want a psychologist whom they can talk, who can understand. So we have understood that recovery is very important and holistic recovery is important. సో రికవరీ టైం ఎక్కువ తీసుకున్నప్పటికల్లా వాళ్ళ ఒకవేళ ఎక్కువ అయితే వాళ్ళలో కూడా సైకలాజికల్ ఇష్యూస్ వచ్చేస్తాయి. నేను అసలు నడవగలనా, నేను మళ్ళీ తిరిగి నా గేమ్ అసలు ఆడగలనా, పర్ఫార్మెన్స్ అవుతుందా లేదా, గేమ్ మే దే విల్ స్టే బ్యాక్ ఆర్ నాట్ ఉంది కదా. వీ ఆల్సో హ్యావ్ ఆల్ దిస్ ఫేర్. సో స్పోర్ట్స్ వాళ్ళకి దే హ్యావ్, బికాస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, దే హ్యావ్ టు షో పర్ఫార్మెన్స్, సో దే ఆర్ వెరీ యాంగ్షియస్. సో అండ్ వెన్ వీ స్టార్ట్ దెమ్ టు గేమ్ అగైన్, మళ్ళీ ఇంజరీ తర్వాత వెన్ దే గో బ్యాక్ టు గేమ్, వీ హ్యావ్ టు బి వెరీ క్రూషియల్ ఫర్ రీఇంజరీకి ఛాన్సెస్ కూడా అవుతుంది కదా. సో నా టీమ్ రీహాబ్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, దెన్ ట్రైనర్, then sports nutritionist, sports psychologist, then pain physician, where we assess musculoskeletal assessment chestamu before we send the patient to game again. So e speciality, because we understood that it is not only physical thing that we need to treat, also the mental thing. Also we need to give support to their family, because family members kuda they are very anxious. Young kids unnaru kada, so they are very anxious that when they will go back, my season is getting missed, should I take more time for recovery, chala questions unnai. So the e clinic lo center lo we understood this problem. బికాస్ ప్లేయర్స్కి ఓకే పిఆర్పి ఒక సెంటర్లో అవుతుంది, దెన్ రీహాబ్ వేరే సెంటర్లో, దెన్ న్యూట్రిషన్ కోసం దే హ్యావ్ టు రోమ్ అరౌండ్ ద సిటీ. సో వీ ఆల్ హ్యావ్ కమ్ టుగెదర్, ఆల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్, వీ హ్యావ్ కమ్ టుగెదర్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్. ఓకే, వెరీ నైస్. సో వాళ్ళకి రికవరీ టైం తీసుకొని మీరు ఇంత టైం అని పెట్టుకొని ఎప్పటి వరకు క్యూర్ చేసి పంపించుకోవాలని ముందే ఏమన్నా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ని?
See, first thing is assurance ముందు assessment కదా. See, every player కి body type వేరే ఉంది, injury వేరే ఉంది, extent of injury వేరే ఉంది. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ వచ్చిన వెంటనే అడిగేది అదే ఉంటుంది కదా, సో ఎన్ని రోజుల్లో రికవర్ చేయగలుగుతారు అని. Exactly. ఇది so first is assessment. We assess what is the injury, how much is the injury, recovery time, how much it is going to take. Tarvata what is their next step? Immediately they are going back to sports, or they have season coming up after 6 months or 12 months, so we have more time for better recovery. Idi patients ki what is the requirement, dan prakaram we start our protocol. Everything is according to protocol. Protocol prepare cheyali. So then my sports physiotherapist will understand everything, then she will take over. Then the trainer sloga which movements have to be started first. 1 week they will see, observe, manchiga unte, then next week they will increase. Our time the nutritionist is giving them good support for early recovery, foods like anti-inflammatory foods and whatever is their need. Then again psychologist is always there to help them out. Usual ga sports lo we with PRP and proper ga rehab and everything, 3 months to 4 months lo they are back to sports 90% of the time. ఓకే ఓకే. సో వాళ్ళకి ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ప్రొసీజర్ ఎలా జరుగుతుంది? సో నార్మల్గా షోల్డర్ పెయిన్కి అండ్ లేకపోతే నీ పెయిన్స్కి జరిగే మాదిరిగానే మనకి స్పైన్కి కూడా అలానే ఉంటుందా? పేషెంట్కి మధ్యన డిఫరెన్స్ అనేది ఉంటుందా? సో డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, సో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా? Exactly. See, it all depends upon how it happened. Field, while training it happened, or while playing the game it happened, okay? Or it is just a muscle catch, or actual ga disc lo problem start ayindi, or some other myofascial problem start ayindi. We have to assess. And assessment, physical examination చేస్తాము, then we will see ఏ మూవ్మెంట్ లో నొప్పి ఎక్కువ ఉందా, they are comfortable, sleep okay ఉంది or disturb ఉందా, మొత్తం అసెస్మెంట్ తర్వాత if we need MRI or CT scan or X-ray చేస్తాము. Then again we will correlate and then we will plan. So PRP కి అవసరం ఉందా లేదా, వేరే ట్రీట్మెంట్ కి అవసరం ఉందా లేదా, or direct after giving rest for a week we will start the rehab. సో దట్ ఈస్ కండిషన్ టు కండిషన్, పేషెంట్ టు పేషెంట్. ఇప్పుడు మీరు పిఆర్పి స్టార్ట్ చేసిన తర్వాత సో ప్రతి పేషెంట్కి 1 or 2, 3, 4 అట్లా సిట్టింగ్స్ అనేది వాళ్ళు డిపెండ్ ఆన్ ఇది కదా, సో అలా తీసుకునేటప్పుడు సైమల్టేనియస్గా ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుందా, లేకపోతే కంప్లీట్గా మీ ట్రీట్మెంట్ ఫినిష్ అయిన తర్వాత ఇక్కడికి పంపిస్తారు? See, PRP is for healing. See, rehab is for strengthening. So healing and strengthening should happen together. Okay. So healing kosam we do PRP, and then strengthening kosam my team will take over all the exercises, do's and don'ts. And our time lo same time lo if we are giving better food, better nutrition, inka fast avutundi. So everything is simultaneous. That is why we all need to be together. Okay. So I suppose I did PRP for a disc pain. PRP chesin tarvata I tell my rehab specialist that this I have done. Then she will understand, okay, I need to follow these protocol. Then she will convey it to all the other team members. So దాని ప్రకారం ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాము, బట్ సైమిల్టేనియస్గా చెయ్యాలి. దట్ ఈస్ వై ద టైమ్ షార్టన్స్ కదా. సి సర్జరీలో వాట్ హ్యాపెన్, సర్జరీ అయిన తర్వాత సర్జరీకి రికవరీ కోసమే 2 to 3 months టైం పడుతుంది. ఈ రికవరీ అయిన తర్వాత దే స్టార్ట్ ద రీహాబ్ విచ్ ఇస్ టేకింగ్ మోర్ టైం. పిఆర్పిలో ఇది సేమ్ టైంలో వీ స్టార్ట్ రీహాబ్. సో వీ కట్ షార్ట్ ద టైం. ఓకే. సో పేషెంట్ ఇప్పుడు రికవర్ అయిపోయిన తర్వాత తను మళ్ళీ స్పోర్ట్స్ ఆడటానికి వెళ్ళిన తర్వాత కూడా పేషెంట్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారా? సో తనతో టచ్లో ఉంటారా? ఎలా? తప్పకుండా ఉండాలి. బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూజువల్గా 90% ఆఫ్ ద టైమ్ ఇఫ్ వన్ ప్లేయర్ ఈస్ కమింగ్ అండ్ దెన్ దే విల్ బి విత్ అస్, నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద రికవరీ ఆఫ్ ఇంజరీ, అదర్వైజ్ ఆల్సో దే విల్ నీడ్ ట్రైనర్. ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి ఇక్కడే ఉంటాము, ఏదైనా ఇంజరీ అయితే మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, ఇలా జరుగుతుంది. కానీ ప్లేయర్స్ ఏంటంటే వేరే వేరే కంట్రీస్లో కూడా ఆడుతూ ఉంటారు, సడన్గా మళ్ళీ ఏదైనా జరిగేటప్పుడు వాళ్ళతో టచ్లో ఉంటారు, ఈ డౌట్స్ ఉంటుంది కదా. నో, సీ స్పోర్ట్స్ ప్లేయర్స్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ హ్యావ్ దర్ పర్సనలైజ్డ్ ట్రైనర్, పర్సనలైజ్డ్ ఫిజియోస్, పర్సనలైజ్డ్ డాక్టర్స్, రైట్? బికాస్ దే కెనాట్ ఎవ్రీ టైమ్ యూ గో టు న్యూ పీపుల్, they will tell new things kada. So they all stick to one. So most of the time people who are coming to us, players who are coming to us, they are with us. And follow up low, because recovery also is after 3 months, okay, recovery ayindi, you are back to game, we will leave it. Not like that. So 6 months follow up cheyali kada. Then what's happening in 10th month, what's happening in 11th month, mattam we have to see. So we are always in touch with our players.
థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో స్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి స్పైన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఎలా ట్రీట్ చేస్తారు, అండ్ ఈ స్పోర్ట్స్ రీహాబ్లోని ఎలా ట్రీట్మెంట్ అనేది నడుస్తూ ఉంటుంది, సో ఏ రకంగా పేషెంట్కి అండ్ డాక్టర్కి మధ్యన రిలేషన్షిప్ ఏ రకంగా ఉంటుంది, వాళ్ళని ఎలా ఫాలోఅప్ చేస్తుంటారు, ఈ విషయాలన్నీ కూడా క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.